ఏ పటాన చాలా సీరియస్ గా తిరుగుతున్నాడు. 10 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చినాడంటే ఏదో అర్జెంట్ అయి ఉంటది. నా పటానన్నా రే హరి, నీ వీడియోలో నేను కనపడలేదనుకో, నా ఫ్యాన్స్ పటాన్ ఎక్కడ అని కామెంట్ రూపంలో పెడతారు. మర్యాదగా 1 నెలకు సరిపోయే వీడియోలు నాతో తీసుకో. వీడు పెద్ద బాలీవుడ్ హీరో, మళ్ళీ ఈ నందరు కామెంట్లో అడగనీకి. రే ఏదిరా వదులుతాడావు? నా ఏం లేన్నా, 1 నెల అంటాను. ఎక్కడ పోతాను 2 రోజులు? హైదరాబాద్ పోతానరా. హైదరాబాదా? ఏమన్నా హీరో అవకాశం వచ్చింది ఏమన్నా? ఒకసారి నన్ను పిలిచవన్నా. ఈ ముఖం చూసి ఎవరు నాకు హీరో అవకాశం ఇచ్చేది? అది కూడా కరెక్టేలే నా. కాదున్నా, మరి ఎందుకున్నా 1 నెల హైదరాబాద్ కు నువ్వు? మీ వదినకు బాలేదు, హైదరాబాద్ పోతానా. 1 నెల రాన్రా, వీడియోలు ఇప్పుడే తీసుకోరా, నా ఫ్యాన్స్ బాధపడతారు. అయినా హైదరాబాద్ కు తీసుకుపోయేంత సీరియస్ ఏమైంది నా వదినకు? అయినా లేడీస్ ప్రాబ్లమ్స్ లేరా, బయటికి చెప్పుకోలేం గానీ నీకైనా అవసరం లే. నీకు కావాల్సిన వీడియోలు తీసి పెట్టుకో. ఉన్న వీడియోల సంగతి పక్కన పెడితే, నువ్వు మా వదిన హైదరాబాద్ కు పిలుచుకోవాల్సిన అవసరం లేనా? హైదరాబాద్ లో ఉండే హాస్పిటల్స్, హైదరాబాద్ లో చూసే డాక్టర్స్ ఇప్పుడు మన పులిందలకు వచ్చారా? నీకు తెలుసా విషయం? అయ్యే పులిందుల్లో ఉంటే నేను మా భార్యను హైదరాబాద్ పిలుచుకోవాల్సిన అవసరం ఏముందిరా? ఉన్నది కాదు నువ్వు స్వామి. ఈ 2025 సంవత్సరం నవంబర్ లోనే హాస్పిటల్ ఓపెన్ చేశారని నీకు తెలియదుగా? సరే, నాకు తెలీదు. ఆ హాస్పిటల్ గురించి నువ్వేదో చెప్పు. చూడన్నా, ఒకసారి నిన్న నేను పోయిచ్చినారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన పులివెందుల నుంచి పాత బస్ స్టాండ్ నుంచి ముదుగుబొక్క వెళ్లే రూట్ లో బజాజ్ షోరూమ్ పక్కనే అయితే ఈ హాస్పిటల్ ఉంటది. ఈ హాస్పిటల్లో షుగర్ కు స్పెషల్ గా డాక్టర్ రమాకాంత్ రెడ్డి గారు అయితే చూస్తుంటారు. అలాగే గైకాలజీ అండ్ లేడీస్ కి సంబంధించి గర్భాశయాలు, నార్మల్ డెలివరీ, సి ఇంజెక్షన్ డెలివరీలకు సంబంధించి డాక్టర్ పూజ ఎంఎస్ ఓబీజీ గారు అయితే మనకు అందుబాటులో గలరు. అలాగే జనరల్ మెడిసిన్ విభాగం నందు జ్వరాలు, జలుబు, దగ్గులు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, గుండెకు సంబంధించిన వ్యాధులకు, అలాగే హార్ట్ అటాక్ లో శ్వాసకోశకు సంబంధిత వ్యాధులకు అన్నిటికీ చికిత్స అయితే అందిస్తున్నారు. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్ మరియు అన్ని రకములైన సర్జరీలు, ఆర్ఎక్స్ పిఎక్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన పులివెందులకు ప్రజలకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు. సో మన పులివెందుల చుట్టుపక్కల ఏరియాల్లో ఎవరైనా కూడా ఏదైనా ఆపరేషన్లకు బెంగళూరు లేదా హైదరాబాద్ వెళ్తుంటే గన అత్యాధునికమైన సదుపాయాలతో ఈ హాస్పిటల్ నిర్మించబడింది. సో మన పులివెందుల చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎమర్జెన్సీ కేసులు కావచ్చు, ఎటువంటి కేసులకైనా 24/7 వీళ్ళు మనకు అందుబాటులో ఉంటారు. ఆర్ఎక్స్ పిఎక్స్ హాస్పిటల్ కు సోమవారం ఎవరైనా కూడా చెకప్ కు వెళ్తే గన ఎటువంటి డాక్టర్ ఫీజు లేకుండా ఫ్రీగా అయితే చెకప్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్ ను 2025 సంవత్సరం నవంబర్ లో అయితే ఓపెన్ చేశారు. సో ఇప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో అయితే ఉంటది. మనకి ఎటువంటి సమస్య ఉన్నా హైదరాబాద్ కు, తిరుపతికి, బెంగళూరుకు వెళ్లవలసిన పని లేకుండా మొత్తం రిక్రూట్మెంట్ ఇప్పుడు మన పులివెందులోని ఆర్ఎక్స్ పిఎక్స్ హాస్పిటల్ కి అయితే తీసుకొచ్చారు. సో డాక్టర్లు కూడా బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉంటారు. మీకు ఎప్పుడైనా పాము గాని, కుక్క గాని గడిచే గన దానికి సరైన వ్యాక్సిన్ తో మన పులివెందుల్లో మంచి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. మీ సమస్య యొక్క పరిష్కారం కొరకు ఆర్ఎక్స్ పిఎక్స్ హాస్పిటల్ కు సంప్రదించండి. సరేరా, ఓన్లీ లేడీస్ కేనా? ఇంకా ఏమైనా సమస్య చూచారాడా? ఎందుకు చూడనా? నీకు షుగర్ ఉన్నాయనుకో, షుగర్ టెస్ట్ చేసి దానికి ఏం ఫుడ్ వాడితే ఎట్లుంటది, ఎంత షుగర్ ఉంది, కంట్రోల్ లో ఉందా లేదా చూస్తారు. అలాగే హార్ట్ కు సంబంధించి చూస్తారు. అలాగే నీకు ఎప్పుడన్నా విషసర్పాలు పాము గడిచింది అనుకో, దానికి ఉన్నాయి మందులు. కుక్క గడిచింది అనుకో, దానికి ఉన్నాయి మందులు. అయ్యే కాకుండా ఆర్ఎక్స్ పిఎక్స్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ, 24/7 ఎమర్జెన్సీ, అలాగే ప్రసూతి వైద్యం, గైనకాలజీ, డయాబెటాలజీ, అలాగే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, లాబొరేటరీ, 24/7 ఫార్మసీ. సో చిన్న పిల్లలకు ఎప్పుడైనా అర్ధరాత్రి పూట ఎప్పుడైనా కూడా దగ్గు, జ్వరము, డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి ఏంటో కూడా అడుగు పిలిచికొచ్చి వాళ్ళే చూచారనా. ఇంతకన్నా పెద్ద హాస్పిటల్, ఇంతకన్నా పెద్ద డాక్టర్లు ఎవరుంటారు చెప్పున్నా? నువ్వు మళ్ళీ దీనికోసం హైదరాబాదు, తిరుపతి, బెంగళూరు వాళ్ళనా? సరే, మన వీడియో చూసి ఏమన్నా మనకేమన్నా నా పర్సెంటేజ్ ఉంటది. అలాగే ప్రతి సోమవారం ఎవరైనా కానీ చెకప్ కోసం అనుకో, డాక్టర్ ఫీజు ఉండదు, ఓన్లీ మెడికల్ ఫీజు మాత్రమే ఉంటది. అర్థమైందా? ప్రతి సోమవారం ఫ్రీ. ఫ్రీ. నాకు ఒక్కనికి చెప్తే ఎట్లరా? మన పులిందల్లో ఇటోళ్ళు 190 మంది ఉన్నారు. వాళ్ళకు వాళ్ళ సమస్యలు తీర్చుకునే హాస్పిటల్ పొమ్మని చెప్పురా. సో ఎక్కడెక్కడో తిరుపతి గాని, బెంగళూరు గాని, హైదరాబాద్ గాని వెళ్ళవలసిన అవసరం లేదు. సో ఏమొచ్చినా కూడా అన్ని రకాలకు, అన్ని వ్యాధులకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్ ఇక్కడే ఉంది. సో మెడిసిన్ కూడా ఇక్కడ దొరుకుతాయినా. అవునా? కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి, మన వీడియో చూపించండి. ఈ వీడియో చూపించినామని చెప్పండి మీరు, దాంట్లో కూడా మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఓకేనా? సరే పెట్టుకో, నేను పోయొచ్చా, మీ వదిన పిలుచుకొని పోతా. హైదరాబాద్ టికెట్ క్యాన్సల్. వెళ్ళిపో, జాగ్రత్త. సో మీరు కానీ ఎవరన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కానీ తొందరగా వెళ్ళండి.